Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. సార్ పాత కొత్త సినిమాల మేళవింపుతో ఒక మంచి మెడ్లే మీ నోట వినాలని ఉంది. అంటే మాకు ఎందుకో ఇప్పటి సినిమాల్లో కూడా మీరు ఒక పాట పాడాలని మా కోరిక. సో అట్లీస్ట్ ఎవరో పాడిన పాటలన్నా మీ నోట వినాలని. వాడి సాక్షిగా కిట్టుగాడు క్షమిస్తాడండి. బాబు వినరా అన్నా తమ్ములా కథ ఒకటి, కలతలు లేని నలుగురు కలిసి సాగించారు పండంటి కాపురం. బాబు వినరా అన్నా తమ్ములా కథ ఒకటి, అడగక ఇచ్చిన మనసే ముద్దు, అంది అందని అందమే ముద్దు, విరిసి విరియని పువ్వే ముద్దు, తెలిసి తెలియని మనసే ముద్దు, అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు. అది సోలో, ఇది డ్యూయెట్. అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా, ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా. యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్యా. ఇక్కడ శాంతించారా మీరు? కొత్త పాట అండి. కొత్త పాట ఇది. 6 అడుగుల బుల్లెట్కి ముందు మంచి కప్లెట్ లాగా అనిపిస్తుంది. గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీటి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుండి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. ఇది అందులో. తర్వాత చిరంజీవి గారి రుద్రవేణి సినిమాలో ఒక పాట, చాలా గొప్ప పాట అది. తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. రెండోది, నిజానికి నేను సినిమా ప్లేబ్యాక్ సింగర్ అయిపోవాలి రాలా, సడన్ గా నన్ను ప్లేబ్యాక్ సింగర్ చేశారు దాసన్ అంటాడు. చుక్కా చుక్కా ఒకటై చెక్కిలి మీటే వేళ, ఎదలో ఏమిటింత హాయి, ఒడిలో కరిగిపోయేరే, తనువంతా తలలల్లి ఇది ఏమి వింత వింతవార. చుక్కా చుక్కా ఒకటై చెక్కిలి మీటేవే. ఈ శ్రీలేఖ నేను ఒకటే సినిమా ద్వారా అమ్మాయి సంగీత దర్శకురాలుగా నేను ప్లేబ్యాక్ సింగర్గా పరిచయం. ఈ పాట మంచి సాహిత్యం. మీకు అవార్డు వచ్చినట్టున్నది పాటకి. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు వంశీ అవార్డు ఇచ్చారు నాకు. అవార్డు నంది అవార్డు వచ్చిన పాట అమ్మ మనసు అని ఒక టెలిఫిల్మ్ సూపర్ స్టార్ కృష్ణ గారు తీసింది. ఆయన మహానుభావుడు. ఆయన ఎందుకు పిలిచి ఇవ్వాలో తెలియదు, కొన్ని ఎందుకు కరెక్ట్ అవుతాయో తెలియదు, కొన్ని ఎందుకు పోతాయో తెలియదు. వాడికి ఏమి పెద్ద రీజన్స్ ఉండదు. కానీ డెస్టినీ, మీరు ఇందాక ఉంది డెస్టినీ అంటే సినిమాల్లోనే సక్సెస్ ఉండి అవే పాడుతూ అవే మార్గంలో పెడుతూ అదే డబ్బులు సంపాదించుకుంటూ అదే ప్రపంచవ్యాప్తంగా షోలు చేస్తూ తాత్కాలిక ఆనందంలో జన్మని ముంచాలనేదే కనుక నీ డెస్టినీ అయితే యూ కెనాట్ చేంజ్.
కాదు అందులో కాదు మొత్తం ఇందులో సక్సెస్ ఉండకూడదు, వీడు ఫైనల్ గా శాశ్వతమైంది ఏదో నేను ఆల్రెడీ పక్కన పెట్టుంచితే వీడు దీనికోసం తాపత్రయపడుతున్నాడు ఏంటి అనుకున్నట్టుగా శ్రీకృష్ణ పరమాత్మ భారతదేశంలో ఏ గాయకుడికి ఇవన్నీ అత్యద్భుతమైన వరం ఇచ్చాడు. అది మొత్తం సంపూర్ణ భగవద్గీతని 700 శ్లోకాలని తాత్పర్య సైతం. ఇప్పుడు మనం దాన్ని ఇంగ్లీష్లో చేసి ట్రంప్ చేతుల మీద కలిసి అది ఎదగటం అంటే ఆటోగ్రాఫ్లు తీసుకునే స్థాయి నుంచి ఆటోగ్రాఫ్లు ఇచ్చే స్థాయికి ఎదగటం, అది ఎదగటం. నేను సినిమా ఆర్టిస్టుల దగ్గర కూడా, సినిమా పెద్ద పెద్ద హీరోస్ దగ్గర కూడా నేను ఎప్పుడు పక్కన నిలబడి ఫోటో దిగాలని ఎప్పుడు అనుకునే ఉంటాను. బికాజ్ నేను ఆర్టిస్ట్ కావడమే, ఈ ఆలోచన విధానానికి ఆర్టిస్ట్ కావడం. నన్ను ఎవరన్నా ఇప్పుడు చిరంజీవి గారు నా పక్కన నిలబడ్డారనుకోండి, ఎలా నిలబడాలంటే చిరంజీవి పక్కన నేను ఫ్యాన్ లాగా నిలబడి భుజం మీద చేసుకుని అట్లా చేతులు కట్టుకుని నిలబడే స్థాయిలో నేను ఆ స్టిల్ తీసుకోవడంలో నేను ఆనందించేవాడు కాదు. నేను స్టేజీ మీద ఏదైనా పాట పాడి లేదా ఒక పాటకో దేనికో అవార్డు వచ్చినప్పుడు చిరంజీవి గారి చేతుల మీదుగా నేను సత్కారం తీసుకునే స్టిల్ నాకు ఆనందం పెడుతుంది. కానీ ఒక ఫ్యాన్ లాగా పక్కన అట్లాంటి యాటిట్యూడ్ ఎన్టీ రామారావు గారు కూడా అంతే. ఎన్టీ రామారావు గారు ఆయన ఇన్స్పైరర్స్ అక్కినేని నాగేశ్వరరావు గారు. అసలు అద్భుతమైన ఇన్సిడెంట్ ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు గారు నేను ఏ సినిమా ప్రేమాభిషేకం సినిమాకి మేము చొక్కాలు తెచ్చుకుని టికెట్ల కోసం తిరిగిన రోజులు అవన్నీ గుర్తు చేసుకుంటూ అప్పుడు అనుకునేవాడు నాకు జీవితంలో ఇన్స్పైర్ చేసింది ఘంటసాల పాట, అక్కినేని నటన. ఒక పాట పాడుతుంటే అక్కినేని నాగేశ్వరరావు ఘంటసాల గారి పాటకి అక్కినేని నాగేశ్వరరావు యాక్ట్ చేసినట్టుగా ఇంకెవరు యాక్ట్ చేయలేదు అండి. మిగతా వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టుగా ఉంటుంది, ఆయనే పాడుతున్నట్టుంది. ఓ అభినవ సౌందర్య రాశి, ఓ అపూర్వ చాతుర్యమూర్తి, నీ కటాక్షముల లాలనమ్ములో నీ మధురాధర చుంబనమ్ములో మధురిమలెన్నో పొదుగుకున్న నీ స్తన్య సుధల స్వాదనమ్ములో అప్రమేయ దివ్యానందాలను అందించే నీ చల్లని ఒడిలో హాయిగా నిదురించగలిగే పాపగా నీ కడుపున జన్మించు భాగ్యమే లేదాయే తల్లి తల్లి తల్లి. సో సార్ ఇలాంటి గొప్ప సాహిత్యం ఉన్న పాటలు మీరు నాగేశ్వరరావు గారు ముందు పాడారా? చాలా సందర్భాల్లో నాగేశ్వరరావు గారు ముందు, ఎన్టీ రామారావు గారు అది ఒక అద్భుతమైన అనుభూతి. ఎన్టీ రామారావు గారి ముందు తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అన్నప్పుడు ఆయన చాలా చాలా ఆనందించారు. ఆయన ఫేవరెట్ సాంగ్. ఆయన తెలుగు వాళ్ళందరూ ఒకటే, తెలుగు జాతికి ఒకటే భూమి, ఒకటే నెలవు ఉండాలని కాంక్షించిన వాడు. పొట్టి శ్రీరాములు లాగానే. తర్వాత మనం అందరం చాలా తెలివితేటలు ఎక్కువైపోయి మనం ఎంతమంది ఎన్ని రకాలుగా విడిపోతే అంత మంచిదనే స్థితికి మనం వచ్చాం. ఇదో టైప్ జ్ఞానం. అక్కినేని నాగేశ్వరరావు గారి, నారాయణ రెడ్డి గారిని, అక్కినేని నాగేశ్వరరావు గారిని, ఎన్టీ రామారావు గారిని, ఘంటసాల గారిని, ఎస్వి రంగారావు గారిని చూడాలనుకునేవాడిని ఊహ వచ్చిన తర్వాత. ఆ టైంకి రంగారావు గారు వెళ్ళిపోయారు, ఘంటసాల గారిని కలవలేకపోయాను, కనీసం చూడలేకపోయాను. అక్కినేని నాగేశ్వరరావు గారిని నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. అక్కినేని నాగేశ్వరరావు గారు నేను ఈయన అభిమాని అని అనాలి. నేను ఆయన అభిమానం అంటే అది కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు. నేను ఈయన అభిమాని ఆయన అనాలి. అది ఎలా సాధ్యం అసలు? ఇది దాదాపుగా ఆయన వచ్చిన కార్యక్రమాలన్నిటికీ ఆయన ఎప్పుడు ఆయన మరణించే 2-3 సంవత్సరాల ముందు ఆయన ఒకసారి అడిగారు, నావి సోలోస్ ఉన్నాయండి, ఫిల్మ్స్లో సోలోస్, చాలా గొప్ప సోలోస్ ఉన్నాయి. అది ఒకరోజు నేను వచ్చినప్పుడు ఒకరోజు ఓన్లీ సోలోస్ మీరు పాడుతుంటే వినాలండి అన్నారు ఆయన. ఇది ఇంతకంటే కాంప్లిమెంట్ ఏంటి? నేనేమన్నానంటే నేను పాడతానండి మాణిక్య వీణ, చాలా గొప్ప గొప్ప పాటలు ఉన్నాయి. అవి నేను పాడుతున్నప్పుడు ప్రతి పాటకి ఆ పాటకి సంబంధించిన వ్యాఖ్యానం మీరు చేయాలి. ఈ పాటతో నాకున్న అనుబంధం ఇలాంటిది, ఈ పాట సాహిత్యం, దీని రికార్డింగ్ ఇలా జరిగింది, ఈ పాట మీద గ్రూప్ డిస్కషన్ ఇలా జరిగింది, దీన్ని ప్రదర్శించడానికి నేను ఇంత కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి మది శారదాదేవి, ఆ స్వరాలన్నీ ఇప్పుడు లిరిక్ కష్టపడి గుర్తుపెట్టుకోగలరు, కానీ స్వరాలు గుర్తుపెట్టుకోవడం అనేది అంత తేలిక కదా ఆర్టిస్ట్.
అట్లాగే రసికరాజా, అవును. అవన్నీ చాలా చాలా టఫెస్ట్ టాస్క్ ఉన్న ఇవి. మా మాణిక్య వీణామైతే సుధా సముద్రాంత హృద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళీ నద్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలా ధనుస్సన్ని బభ్రూరతా పుష్ప సందేహ కృచ్ఛారు గోరోచనా పంకకేళి లలామాభిరామే సురామే రమే सर्वयंत्रात्मिके सर्वतंत्रात्मिके सर्वमंत्रात्मिके सर्वमुद्रात्मिके सर्वचक्रात्मिके सर्वशक्त्यात्मिके सर्वरूपे जगन्मातृके हे जगन्मातृके पाहि मां पाहि मां पाहि पाहि ఇది శ్యామలా తండకం. ఇప్పుడు ఇది బట్టి పట్టాలంటే ఒక ఆర్టిస్టు అది ఎంతకాలం పడుతుందండి? అది అందులో సంగీతం ఉంది, అందులో సాహిత్యం ఉంది, పైగా ఇది వాంగ్మయం, జస్ట్ భాష కాదు. ఇది సర్వశక్త్యాత్మికే తర్వాత ముద్రాత్మికే వస్తుందా చక్రాత్మికే వస్తుందా ఎట్లా పెట్టుకోవాలి. దీనికోసం ఈయన 8 రోజులు తపస్సు చేసేటండి ఆయన. సో ఇట్లాంటివన్నీ మీరు చెప్పచ్చు. ఈ వాంగ్మయం బతికించడానికి వీటికి నేను దాదాపుగా భక్తుల పాత్రలన్నీ చేసినవాడు ఆయన. అంటే మీరు అప్పుడు మీరు వ్యాఖ్యానం చేస్తే బాగుంటుంది. ఈ పాట బ్యాక్గ్రౌండ్ మీద మీరు చెప్తుంటే నేను పాడుతుంటాను నాగేశ్వరరావు, అది బాగుంటుందంటే ఇది చాలా బాగుంది అన్నారు ఆయన. ఆ తర్వాత అది ఏదో ఒక సాంస్కృతిక సంస్థని అప్రోచ్ అయ్యి ఈ ఆర్కెస్ట్రా అదేదో మొత్తం మీద వర్కౌట్ కాలేదు. నాగేశ్వరరావు గారికి పెళ్ళై 60 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ఇటీవల ఆయన పోయే సంవత్సరం ముందు 2 సంవత్సరాల ముందు ఆయన మా ఇంటికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ఇప్పుడు మీరు భగవద్గీతలో బిజీగా ఉన్నారని తెలుసు నాకు, కానీ అన్నపూర్ణ మీరు పాడితేనే బాగుంటుంది అనిపిస్తోంది, మా పెళ్లి రోజు కార్యక్రమంలో మీరు కచేరీ చేయగలరా అని అడిగాడు నేను. ఈజ్ ఇట్ నాట్ అన్ అచీవ్మెంట్? గ్రేట్. ఆ రోజు వాళ్ళిద్దరూ స్టేజీ ముందు కూర్చుని వాళ్ళు ఆనందించిన ఇది మేము మర్చిపోలేం. నెక్స్ట్ డే మా ఇంటికి వాళ్ళ ఇంటికి పిలిచి నాకు నా భార్య అర్చనకి పట్టుబట్టలు పెట్టాడు. ఆవిడకి పట్టు చీర, నాకు పట్టుబట్టలు పెట్టాడు ఆయన. వాళ్ళ ద్వారా ఇన్స్పిరేషన్ పొందిన మనం, ఆ పాటల ద్వారానే పైకి వచ్చిన మనం, నా పాటలతో నన్ను నేను ఆయన వెరీ ఫ్రీక్వెంట్గా ప్రతి 15 రోజులు 20 రోజులకి ఫోన్ చేస్తుండేవాడు. అన్నపూర్ణమ్మకి ఒంట్లో బాగుండలేదండి, ఆ కారణంగా మనసు బాగుండలేదు, మీరు కాసేపు మాట్లాడితే, కాసేపు 2 పాటలు పాడితే ఆవిడ చాలా ఆనందంగా ఉంటుందని నాతో చెప్తూ ఉంటుంది, నేను డిస్టర్బ్ చేయొచ్చా అనేవాడండి ఆయన. ఎంత సంస్కారం అండి వాళ్ళకి, ఆ జనరేషన్కి డిసిప్లిన్తో పాటు సంస్కారంతో పాటు. ఆయన దాదాపుగా జర్నలిస్టులు అందరినీ నువ్వు అని పిలిచేవాడు. ఎప్పుడో వచ్చినవాడు కదా, నన్ను మీరు అని పిలుస్తారండి ఆయన. గంగాధర్ గారు, మీరు గంగాధర్ అంటే అందులో ఏదో ప్రేమ కనిపిస్తుంది, గారు అంటే ఏంటో దూరం కాదండి, మీరు జస్ట్ జర్నలిస్ట్ కాదు, మీ పాండిత్యాన్ని నేను గౌరవిస్తాను అన్నాడండి. మీ కమిట్మెంట్, మీ పాండిత్యం. అట్లా భగవద్గీత రికార్డింగ్ థియేటర్ కూడా వచ్చారు ఆయన. వస్తే అసలు మీరు నేను మిమ్మల్ని మనిషి అనే సాధారణ స్థానంలో నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను, అసలు దీన్ని ఇంత తపస్సుగా అంటే చాలా, మీరు సినిమాలో పాడితే మీరు లక్షల కోట్లు సంపాదిస్తారు, ఆ డబ్బు వదిలేసుకుని లైఫ్ వదిలేసుకుని మీరు భగవద్గీతలో ఉంటారంటే మీకు డెస్టినీ ఏదో మీకు ఇటువైపు ఉంది. నేను ఎందుకని ఈయన సినిమాల్లో ఈయన చాలా విగరస్గా కనిపించాలి కదా, అట్లా కనిపించట్లేదంటే అనుకుంటుండేవాడిని వెరీ ఫ్రీక్వెంట్గా. సో మీరు ఇందుకోసం నియమింపబడ్డారన్నమాట నాకు ఇప్పుడు అనిపిస్తోంది అన్నాడు ఆయన. ఎంత అబ్జర్వేషన్ అది.
అది నిజం కూడా. ఎందుకంటే మనం నిజంగా ప్రయత్నిస్తే మీరు మీరు ప్రయత్నం ద్వారా మీరు పొందాలనుకునేది లక్ష్యం అండి. నేను మంచి నటుడిని అవుతా, లేదా నేను పలానా ఏదో నిర్మిస్తా, ఒక గుడి కడతా అనుకున్నారు అనుకోండి, అది ఫిజికల్గా అది లక్ష్యం అంతే. కానీ ఇట్లాంటివి ఒక పని ప్రారంభించినప్పటి నుంచి ఒక పని పూర్తయిపోయే లోపల అది 10 సంవత్సరాలు పడుతుంది అనుకోండి, ఓ డికేడ్. ఆ డికేడ్ లోపల మీరు ఉండాలిగా. కరెక్ట్. మీరు మధ్యలో మహాకవి శ్రీశ్రీ గొప్ప మాట ఉండేవాళ్ళు, ఒకప్పుడు యాక్సిడెంట్స్లో పోయేవాళ్ళు, ఇప్పుడు మనం యాక్సిడెంట్లుగా బతుకుతున్నామని. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.